ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం, మరోవైపు కృత్రిమ మేధస్సు ఉప్పెన. ఈ రెండూ కలిసి చివరికి ఉద్యోగాలు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి. లే ఆఫ్ అనే పదం ఇప్పుడు ఉద్యోగుల మనస్సును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ ఒక్కసారిగా ఇండియాలో దాదాపు 10% మంది ఉద్యోగులను తొలగించింది. అంటే దాదాపు 3,000 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారని అంచనా. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె లాంటి పెద్ద నగరాల్లోనే కాకుండా నోయిడా, కోల్కతా వరకు ఈ దెబ్బ తగిలింది. ఒకేసారి ఇంతమంది బయటకు రావడం ఉద్యోగుల జీవితాలను కలవరపరిచింది. ఈరోజు పని ఉంది, రేపటికి ఏం జరుగుతుందో తెలియదు అనే ఆందోళన ఇప్పుడు సాధారణ కుటుంబాల్లో వినిపిస్తోంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సర్వీసులు, కస్టమర్ సపోర్ట్ లాంటి విభాగాల్లో పనిచేసేవారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. కొందరికి ఒక్కసారిగా మేలొచ్చింది. ఆ క్షణంలో కలలన్నీ ఛిద్రమైపోయినట్టయింది. చాలా మందికి లోన్లు, కుటుంబ భారం లాంటివి ఒకేసారి మైండ్లోకి వచ్చాయి. ఇలా పెద్ద కంపెనీల నిర్ణయాలు చిన్న ఉద్యోగుల జీవితం మీద ఎలా పడుతున్నాయో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ. ఒకవైపు అమెరికా రాజకీయాలు, మరోవైపు ప్రపంచమంతా ఏఐ దిశగా పరిగెత్తుతున్న వేళ ఈ రెండిటి మధ్య ఇండియాలోని వేలాది మంది ఐటీ ఉద్యోగులు చిక్కుకుపోవడం అత్యంత బాధాకరం. ఒరాకిల్ లే ఆఫ్స్ ని అర్థం చేసుకోవాలంటే ముందు అమెరికా రాజకీయాల వైపు చూడాలి. ఇటీవల ఒరాకిల్ సీఈఓ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఈ చర్చలో అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు ఉండాలనే భావన ట్రంప్ నుంచి బలంగా వినిపించింది. మా దేశపు యువతకి పని ఇవ్వాలి అని అమెరికా ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు ఇండియాలో పనిచేసే వేల మంది ఒక్కసారిగా రోడ్డు మీద పడుతున్నారు. ఈ విధంగా ఒక దేశపు రాజకీయ నిర్ణయాలు మరో దేశపు కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఇది నేటి గ్లోబలైజేషన్లో కనిపించే అతిపెద్ద సేల్. ఇక ఉద్యోగాలు పోవడానికి మరో కారణం కృత్రిమ మేధస్సు అంటే ఏఐ. ఈ సాంకేతికత చుట్టూనే ఇప్పుడు ప్రపంచమంతా తిరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి కంపెనీలు ఏఐపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఒరాకిల్ కూడా అదే దారిలో ఉంది. ఓపెన్ ఏఐతో ఒరాకిల్ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుకి అమెరికాలోని భారీ విద్యుత్ వినియోగం, 100 ఎకరాల డేటా సెంటర్స్ కావాలి. అలాంటప్పుడు కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గిస్తారు? ఉద్యోగుల మీదే. కాబట్టి సిబ్బందిని తగ్గించి ఆ డబ్బును ఏఐ ప్రాజెక్టులపై పెట్టుబడి పెడుతున్నారు. అంటే మానవ వనరులు తగ్గిపోతున్నాయి, కానీ యంత్రాల వనరులు పెరుగుతున్నాయి. నిజానికి ఇండియా ఎప్పటినుంచో ఐటీ రంగంలో ఒక శక్తివంతమైన దేశం. బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరు పొందాయి. ఒరాకిల్ కూడా ఇక్కడ దశాబ్దాలుగా పెద్ద స్థాయిలో ఉద్యోగాలిచ్చింది. చిన్న పట్టణాల వరకు తమ విస్తరణను తీసుకెళ్లింది. కానీ ఒక్కసారిగా ఇలాంటి లే ఆఫ్స్ రావడం వల్ల ఐటీ రంగంపై నమ్మకం కదిలిపోయింది. ఏ ఉద్యోగము సేఫ్ కాదనే భావన యువతలో పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, ఇండియాలోని మధ్యతరగతి కుటుంబాల మీద ఇది నేరుగా ఆర్థిక భారంగా పడుతుంది. పిల్లల చదువులు, హౌస్ లోన్స్, హెల్త్ ఖర్చులు లాంటివి ఒక్కసారిగా గందరగోళానికి గురైపోతున్నాయి. ఒక పెద్ద బిల్డింగ్లో పునాది కదిలినట్టే ఇండియాలోని టెక్ రంగం కూడా ఈ లే ఆఫ్స్ వల్ల వణుకుతోంది. లే ఆఫ్ అనే పదం కేవలం కంపెనీల ఫైనాన్షియల్ లెక్కల్లో ఒక లైన్ మాత్రమే కావచ్చు, కానీ ఉద్యోగుల జీవితంలో అది ఒక గాయం. ఉదయం వరకు ఆఫీస్లో మీటింగ్కి హాజరైన ఉద్యోగికి సాయంత్రానికి ఉద్యోగం పోయిందనే మేలు కనిపిస్తే అతని మనసు ఏ స్థితిలో ఉంటుంది? ఒక కుటుంబం మీద పడే మానసిక భారం ఎంత ఉంటుంది? చిన్న పిల్లల భవిష్యత్ ఏంటి? ఈ దృశ్యం నేడు వేలాది కుటుంబాల్లో కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యోగుల భవిష్యత్తు చీకట్లో పడిపోతోంది. ఇక ఇండియాలో ఉద్యోగులకి కొత్త అవకాశాలు దొరకాలి అంటే మన సాంకేతిక రంగం మరింత శక్తివంతమవ్వాలి. ప్రభుత్వ విధానాలు ఉద్యోగుల భద్రతను కాపాడేలా మారాలి. కేవలం అమెరికా నిర్ణయాల మీద ఆధారపడకుండా మన దేశంలోనే కొత్త టెక్ స్టార్టప్లు, కొత్త ఏఐ ప్రాజెక్టులు వస్తే ఉద్యోగులు మళ్లీ నిలబడగలరు. అదే సమయంలో ఉద్యోగులు కూడా కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏఐ వస్తోందంటే భయపడ్డం కాకుండా దాన్ని అర్థం చేసుకుని దానితో కలిసి పనిచేయగల మార్గాలు కనుక్కోవాలి. చివరికి భవిష్యత్తు మీద ఆశను నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం పోతే జీవితం పోదు. కొత్త మార్గాలు తెరవాలి, కొత్త దారులు వెతకాలి. ఇదే ఇప్పుడు అందరికీ అవసరం. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.